హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అమ్మాయి గారి రుచులు. ఈరోజు మన ఛానల్లో వర్షాలు పడుతున్నాయి కదండి. ఈవినింగ్ టైంలో ఎవరికైనా స్నాక్స్ అయితే తినాలనిపిస్తుంది. సో నేనైతే అందుకోసం మా ఇంట్లో వాళ్ళకైతే నేనైతే ఈ వీడియోలో చూపించినట్టుగా స్నాక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. దానికోసం అయితే నేను 2 కప్పుల వరకు అయితే పిండి అయితే తీసుకున్నానండి. బియ్య పిండి తీసుకొని అందులోకి జీలకర్ర, సాల్ట్, కారం, ఒక స్పూన్ వరకు అయితే ఆయిల్ వేసుకొని వీడియోలో చూపించినట్టుగా మనమైతే బాగా కలుపుకోవాలన్నమాట. కలుపుకొని వేడి నీళ్ళు కానీ కూల్ వాటర్ కానీ కలుపుకోవచ్చండి. వీడియోలో చూపించినట్టుగా కొన్ని కొన్ని లిటిల్ బై లిటిల్ వాటర్ అయితే యాడ్ చేసుకొని స్లోగా మనం ఈ విధంగా పిండి అయితే బాగా కలిసిపోయే విధంగా కలుపుకోవాలన్నమాట. చాలా స్పాంజిలా రావాలన్నమాట పిండి అనేది. అలా వస్తేనే మనకి పూస అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఈ విధంగా వీడియోలో చూపించినట్టుగా పిండిని అయితే కలుపుకొని బాగా మూత పెట్టేసి ఒక పావు గంట సేపు అయితే సైడ్కి అయితే పెట్టేసేయాలి. ఈ విధంగా చేసి చూడండి. కావాలనుకుంటే మాత్రం ఇందులో మీరు ఒక స్పూన్ వరకు అయితే ఓమ పొడి కూడా వేసుకోండి. చాలా బాగుంటుంది. డైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా, మోషన్ ఫ్రీ కావాలనుకున్న వాళ్ళు కూడా ఓమ అయితే వేసుకోండి. చాలా రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట. సో ఈ విధంగా వీడియోలో చూపించినట్టుగా నేనైతే కారపూస అయితే రెడీ చేస్తున్నానండి. చేసి ఇందులోకి కావాలనుకుంటే మనకి పొడిలాగా చేసుకొని పల్లీలు ఇంకేమైనా ఇంగ్రీడియంట్స్ ఉన్నా కూడా నూనెలో ఫ్రై చేసుకొని వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. నేను అలా ఏమైతే చేయలేదండి, జస్ట్ కారపూస మాత్రం చేసేసాను. ఈ విధంగా చేసుకుంటే మనకి కారపూస అనేది క్రిస్పీగా వస్తుందన్నమాట. టేస్టీగా క్రిస్పీగా వస్తుంది. చాలా బాగుంటుంది. సో ఈ ప్రాసెస్ మొత్తం చూసిన వాళ్ళు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే మనకి వర్షాకాలం కాబట్టి ప్రతిరోజు ఈవినింగ్ టైంలో ఏదో ఒకటి తినాలనిపిస్తుంది. పిల్లలకు కూడా ఇలా ఈ విధంగా చేసినట్లయితే పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తినవచ్చు అనమాట. ఈవినింగ్ టైంలో వేడివేడిగా కాకుండా చేసి పెట్టినైతే అప్పుడు కొన్ని అయితే తినవచ్చు అనమాట పిల్లలు. సో ఈ విధంగా అయితే చేసి పెట్టండి. చేసుకొని ఒక బాక్స్లో మనం స్టోర్ చేసుకున్నట్లయితే ఇంకా మనం పిల్లలు అడిగినప్పుడల్లా కొన్ని పెట్టవచ్చు అనమాట. ఈ విధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. కీప్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మీ. చూసారు కదా, చాలా క్రిస్పీగా వచ్చాయండి. బాగా వచ్చాయి. ఇందులోకి మెయిన్గా ఉప్పు కారం పర్ఫెక్ట్గా వేసుకోవాలి. రుచికి సరిపడా వేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. మనకి మెయిన్గా ఉప్పు కారమే అండి. రుచికి సరిపడా వేసుకుంటే సరిపోతుంది. ఆయిల్లో మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా చేసుకుంటే మనకి క్రిస్పీ కారపూస అనేది రెడీ అవుతుంది. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. కీప్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మీ. ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, నైబర్స్, రిలేటివ్స్ ఎవరున్నా కూడా వీడియో అనేది షేర్ చేయండి. చూసారు కదా, చాలా బాగా వచ్చాయి కదా. చాలా బాగుంటాయండి. ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ. Thank you all of you. Keep watching.